ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటున్నాము. 5 ఆలయాల గురించి చెప్పుకున్నాం. 6వ ఆలయం ఏంటి? డాకిన్యాం భీమశంకరం. డాకిని అనే ప్రాంతంలో ఉన్నాడు భీమశంకరుడు. ఊరు పేరు డాకిని ఆ అండి. ఊరు కాదు, ఆ స్థలం. ఆహా. ఊరు ఎక్కడుందంట? ఇది మహారాష్ట్ర, రమగారు. పూణేకి దగ్గర. పూణే దాకా బస్సులో వెళ్ళినా, పూణే నుంచి దాని ట్రాన్స్పోర్టేషన్ వేరే దొరుకుతుంది. పూణేకి మీరు ఎలా వెళ్ళినా సరే పూణే నుంచి ఈ భీమశంకరానికి వెళ్ళిపోవచ్చు. ఈ భీమశంకరుడు ఇంకో ప్రత్యేకమైన దైవం. ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది ఇది. ఈ సహ్యాద్రి పర్వతాల్లో ఒక శిఖరం పేరు డాకిని. ఆ డాకిని శిఖరం మీద ఉన్నాడు ఈయన. చాలా విశేషమైన కథ ఉంటుంది. ఆ ప్రాంతాల్లోట భీముడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. ఈ రాక్షసుడు ఒకసారి తల్లిని అడిగేట ఏదో సందర్భంలో, అమ్మా నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం, కర్కటి ఆ తల్లి పేరు కర్కటి అనే రాక్షసి, ఆమె యొక్క కుమారుడు భీముడు, నా తండ్రి ఎవరు ఏమిటి అని అడిగితే అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, నా తండ్రి కర్కటుడు అనే రాక్షసుడు, నేనేమో విరాధుడు అనే రాక్షసుడిని వివాహం చేశారు నాకు. ఆయన ఎక్కడుండేవాడు? రామాయణ కాలం నాటి రాక్షసుడు. ఆ విరాధుణ్ణి అడవిలోకి వచ్చారు, వనవాసానికి వచ్చిన రామలక్ష్మణులు సంహరించారు. నాకు సంతానం లేదు. నేను నా తల్లిదండ్రుల దగ్గరికి చేరిపోయాను. నా తల్లిదండ్రి ఒక అడవి తీరంలో, ఒక నదీ తీరంలో అగస్త్య మహాముని తాలూకు శిష్యుణ్ణి ఒకడిని తినబోయారు ఆహారం కోసం. ఆయన శపించి మా అమ్మని నాన్నని ఇద్దరిని సంహరించాడు. ఆయన చేసినటువంటి ఆయన చల్లిన నీళ్లతో కాలిపోయారు మా అమ్మ నాన్న. నాకు భర్త లేడు, అమ్మా నాన్న లేరు, సోదరులు లేరు. నేను ఒంటరిగా ఉండేదాన్ని. ఈ ఒంటరిగా ఉన్న నన్ను కుంభకర్ణుడు తీసుకెళ్ళాడు. ఆయన నన్ను బలవంతంగా ఈ అడవిలో నుంచి లంకా నగరానికి తీసుకుపోయాడు. విరాధుడి భార్యగా ఉన్న కర్కటి కుంభకర్ణుడి భార్యగా మారింది తర్వాత కాలంలో. కుంభకర్ణుడే నీ తండ్రి. ఆ కుంభకర్ణుడి కూడా విరాధుడిని చంపిన శ్రీరామలక్ష్మణులే కుంభకర్ణుడిని, వాళ్ళ అన్నయ్యని, తమ్ముళ్ళని, ఉన్న వాళ్ళందరినీ వాళ్ళిద్దరు వచ్చి చంపేశారు. నువ్వు కుంభకర్ణుడి కుమారుడు నాయన అని చెప్పింది. భీముడికి చాలా కోపం వచ్చింది. ఏమిటి మా నాన్న నెంబర్ 1, నాన్న అసలు తండ్రిని ఇద్దరిని రామలక్ష్మణులే చంపేశారా? ఈ రాముడు ఎవరు? విష్ణువు యొక్క అవతారం. అసలు విష్ణువు ఎవడు? భగవంతుడు. ఇంకా ఎవరున్నారు భగవంతులు? చాలామంది ఉన్నారు. శివుడు ఉన్నాడు. అసలు భగవంతుడు అనేవాడే ఉండకూడదు. ఇలాంటి భావాలు పుట్టినాయి వాడికి. సరే, మనం ఎవరి కోసం తపస్సు చేయాలి? ఏదైనా తపస్సు చేసి పగ తీర్చుకోవాలనుకున్నాడు. పగ తీర్చుకోవాలంటే ఎవరి కోసం తపస్సు చేయాలి? శివుడు విష్ణువు ఇద్దరు సెపరేట్, వేరే వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళకి చుట్టం ఎవరు? రాక్షసులకి దగ్గర బంధువు బ్రహ్మదేవుడు. ఆయనే పితామహుడు అందరికీ. ఆయన మానస పుత్రులే కదా కశ్యప ప్రజాపతి. కశ్యపుని కుమారులే వీళ్ళంతా. ఆయన యొక్క మళ్ళీ కుమారులు రాక్షసులు. ఇప్పుడు వీళ్ళకి తాత ఎవరు? పితామహుడు బ్రహ్మదేవుడు. విష్ణువు మాకు చుట్టం కాదు. నిజానికి బ్రహ్మదేవుడు వచ్చింది ఎక్కడి నుంచి? విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చాడు ఆయన. అయినా సరే ఏ రాక్షసులకి విష్ణుమూర్తి బంధువు కాదు, చుట్టం కాదు. పితామహుడి దగ్గరే ఆగిపోతారు వాళ్ళు. పితామహుడు తండ్రి అయిన వాడు ప్రపితామహుడు కావద్దు? కావాలి కదా, ముత్తాత కావద్దా? తాతగారి తండ్రి ఏమవ్వాలి? ముత్తాతగారు అవ్వాలి. కానీ ముత్తాతను ఒప్పుకోరు వీళ్ళు. ఆయన ప్రజాపితగా భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఆయన మా తాత, మా పితామహుడు. ఆయన కోసం తపస్సు చేస్తారు. అందరూ పితామహుడి దగ్గర తపస్సు చేసి ఈ రావణ, కుంభకర్ణ, హిరణ్యాక్ష, హిరణ్యకశప అందరూ కూడా రాక్షసులందరూ బ్రహ్మ కోసమే తపస్సు చేసి విష్ణువు మీద పోరాటానికి వరాలు అడిగారు. ఆ బ్రహ్మకి తండ్రి ఎవరు? ఆయనే కదా. ఈ కథ అట్లా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాక్షసహంతగా కనపడతాడు. రాక్షసాంతకుడు హరి. మనకి ఈ శివాలయపు ఈ గాథల్లోనే పరమేశ్వరుడు రాక్షసులను సంహరించిన కథలు కనిపిస్తాయి. చాలామంది రాక్షసులు శివభక్తులు. అవును. రావణాసురుడు శివభక్తుడు, బాణాసురుడు శివభక్తుడు, భస్మాసురుడు శివభక్తుడే. ఈ రాక్షసుల్లో హరిభక్తి కలిగిన వాడు ఒక్కడు కనపడ్డు, విభీషణుడు తప్ప. అవును. విభీషణుడు, ప్రహ్లాదుడు ప్రత్యేకమైన వాళ్ళు తప్పిస్తే వాళ్ళనేమో రాక్షసులని. విభీషణుడు రాక్షసుడు అంటే ఏమిటో మనకు నచ్చుతుందా? ప్రహ్లాదుడు రాక్షసుడు అన్నా నచ్చదు మనకి. నచ్చలేకపోతుంది, నచ్చదు మనకేమో, ఎక్కడో ఫిట్గా లేదు ఈ పాయింట్ అనిపిస్తుంది. ప్రహ్లాదుడు రాక్షసుడు. ప్రహ్లాదుని మనవడే బలి, ఆయన రాక్షసుడే. భగవంతుడికే దానం ఇచ్చిన బలి రాక్షసుడు.
కానీ వీళ్ళకి దైవ భక్తి అమోఘంగా ఉండటంతో ఉంది ఇప్పుడు. మనం వీళ్ళని రాక్షసుల కింద తీసుకోలేకపోతున్నాం. తీసుకోలేము. ఈ రాక్షసులందరూ కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తారు. ఈ భీముడు అనే రాక్షసుడు కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి అమోఘ వరాలు పొంది ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అబ్బో ఎంతగానో ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అతను. ఆ కాలంలో ఒక రాజు ఉండేవాడట. ఆయన పరమశివ భక్తుడు. ఈయన భూమండలాన్ని ఆక్రమించి ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా ఆ రాజుగారిని కూడా పట్టేసుకున్నాడు. సులక్షణుడు అలాంటి పేరున్న ఒక రాజు. ఆయన్ని పట్టుకుంటే ఆయన జైల్లో పడేశాడు. ఎక్కడో కారాగారంలో పెట్టారు. ఒక రకమైన బందిఖానా లాంటిది. అయితే ఆయన శివభక్తుడు కదా, ఆయన శివనామ సంకీర్తన చేసుకునేవాడు. చేతికి దొరికిన మట్టితోటి ఇట శివలింగం చేసి పార్థివలింగానికి పూజ చేసేవాడు. అయితే ఆయన శివనామస్మరణ చేసుకుంటూ ఉండేవాడు. ఈ భీముడు ఆ కారాగృహాలన్నిటి అంటే తను పట్టుకున్న ఖైదీలందరినీ బందీలందరినీ చూస్తూ శివనామస్మరణ చేస్తున్న ఈ రాజుని చూశాడు. ఏమిటా నువ్వు అరుస్తున్నావు, పూజ చేస్తావు, మానేయమన్నాడు. నన్ను నా పేరు చెప్పుకోమన్నాడు. నీ పేరు నేను చెప్పను, శివభక్తి అన్నాడు ఆయన. ఇతను ఆయన మీద యుద్ధానికి అంటే పోరాటానికి దిగాడు. దిగితే పరమేశ్వర పాహి పాహి అని రాజు పిలిచాడట. ఇది భీముడేమన్నాడు, ఏమిటి ఇంత చిన్న శివలింగం నన్ను ఏమైనా చేసి నిన్ను రక్షించేది, ఈ శివలింగం సంగతి చెప్తానని ఏం చేశాడు, కత్తి తీసి ఒక్క వేటు వేశాడు. శివలింగం మీద గుర్తుంటుంది ఇప్పటికి కూడా. భీమాశంకరం శివలింగం మీద ఆ ఘాటు కనపడుతుంది ఉంటుందట. అయితే ఈ శివలింగం మీద దెబ్బ పడేసరికి లింగం ఇదైపోయి అందులోంచి రౌద్ర రూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. వచ్చి ఈ భీముడిని సంహరించాడు. తన భక్తుడి మీదకి వస్తున్న వాడిని సంహరించాడు. సంహరించి ఆ రాజుని కాపాడాడు. అయితే ఎప్పుడైతే సంహరించబడ్డాడో భీముడు, వాడి తల్లి అయినటువంటి ఆవిడ బయటకు వచ్చింది. పాతాళంలో ఉండేది కర్కటి. వచ్చి పరమేశ్వరుని పరిపరి విధాలుగా ప్రార్థించి ఎంతో తపస్సు చేసి వరాలు పొందాడు. చివరికి నీ చేతిలో మరణించాడు. నా కొడుకు పేరు చిరస్థాయిగా ఉండేలాగా చేయమని అక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుడు భీమశంకరుడు అయ్యాడు. ఆ భీముడు రాక్షసుడు. అయితే ఆయన ఈ వీరితోటిట ఒక్క దెబ్బలో చంపలేదని, అసుర సంహారం చేశాడని, అంటే ఇంకా ఆయనకు బోళంతమంది సైన్యం ఉంది. ఈ భీమాసురుడికి బోళంతమంది ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేస్తే పరమేశ్వరుడి ఒంటి మీద నుంచి చెమట బిందువులు పడ్డాయట. అదేమిటో ఆ చెమట బిందువులు నదిగా మారినాయి. భీమా అనే నది, అక్కడ భీమా అనే నది ఉంది. ఆ దేవాలయం పక్క నుంచే ప్రవహిస్తుంది. ఎన్ని గాథలు కదా రమ్మగారు. అక్కడున్న నది ఎట్లా పుట్టిందంటే ఇట్లా పరమేశ్వరుడి ఒంటి మీద చెమటతో. అద్భుతం. అయితే ఇక్కడ డాకిని శాకిని గణాలు ఉంటాయి ఈ ప్రాంతంలో అని చెప్తారు. రాక్షస గణాలు కదండి. రాక్షసులు అనడానికి వీల్లేదు. ఈ శాకిని డాకిని ఇవి రెండు కూడా ఏంటంటే భైరవ గణాలు. వాటిని రాక్షసులుగా తీసుకోకూడదు. పరమేశ్వరుడి వెనకాలుండే చాలా గణాలు. ఆయన ఎక్కడుంటాడు, శ్మశానంలో ఎలాంటి ఉంటాయి గణాలు, పిశాచ గణాలు ఉంటాయి. ఈయంతో పాటే ఉండే ప్రమథ గణాలతో పాటు శాకిని డాకిని భూతగణాలు అవన్నీ ఆయన వెనకాలు ఉంటాయి. ఈ పర్టికులర్ భీమాశంకరంలో ఆ ప్రాంతంలో ఈ డాకిని కదా, ఆ శిఖరం పేరే డాకిని. అందుకని డాకిన్యాం భీమశంకరం అని చెప్పారు. డాకిని మందిరం కూడా ఒకటి ఉంటుంది అమ్మవారితో పాటుగా. అమ్మవారి పార్వతీదేవి ఉంటుంది, డాకిని మందిరం కూడా ఉంటుంది. ఈ భీమశంకరాన్ని దర్శించిన వాళ్ళకి పిశాచ బాధలు ఉండవు, గ్రహ బాధలు ఉంటాయి కొంతమందికి. అంటే ఎక్కడికైనా వెళ్ళంగానే ఏదో ఆవేశించేస్తుంది వాళ్ళకి. కొంతమందికి కనపడతాయి కూడా, గాల్లో ఉండేవి మనకు తెలిసినవే. మనతో పాటు చాలా రకాల ప్రాణులు ఉంటాయి గాల్లో, మనం చూడలేము, నేకెడై చూడలేదు వాటిని, మన కన్ను వాటిని చూడదు. కానీ ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం. అందరూ కాదు, కొంతమంది అవుతారు. మనం సిక్స్త్ సెన్స్ అని చెప్పుకోమా, అలాంటిదే ఇట్లా మనం కాని కొన్ని జీవాలు మన చుట్టూతా గాల్లో ఉన్నాయి అని ఫీల్ అవ్వగలిగే సెన్స్ ఒకటి ఉంటుంది, ఫీల్ అయ్యే సెన్స్ ఒకటి అయిందా. అవి వీళ్ళ మీదకి వచ్చేసేవి ఉంటాయి, బలహీనమైన క్షణాల్లో వెక్కేస్తాయి. అలాంటి వాళ్ళకి ఇక్కడ రిపేర్ జరుగుతుంది. ఆ భీమా నదిని దర్శించి ఈ భీమశంకర అక్కడ స్వామివారి కొలువై ఉన్నాడు కాబట్టి, పైగా మోటేశ్వర మహాదేవ్ అంటారు అక్కడ ఆ ప్రాంతాల్లో. పెద్ద లింగం అట, లింగం పెద్దది కాబట్టి అలా అంటారట. సో వీళ్ళంతా పిశాచగణాలు కూడా అక్కడ ఉంటాయి ఆయనతో పాటుగా. అక్కడికి వెళ్తే ఏమిటంటే మనకి భయాలు పోతాయి. తర్వాత ఈ పిశాచగణాలు వాటి వల్ల వచ్చే సమస్యలు, గ్రహబాధలు అనగానే మనం ఏమనుకుంటాము, ఈ మనకున్న నవగ్రహాల బాధలు అనుకుంటాం. అట్లా కాదు, దుష్టగ్రహాల వల్ల వచ్చినవి.
ఎవరైనా క్రియలు చేస్తారు కొంతమంది, అవును. అలాంటివి కూడా కనపడతాయి. ఆ నమ్మకం ఉంటుంది, ఎవరో మనకేదో చేశారు, అవునవును. వాళ్ళు కూడా ఈ భీమాశంకరాన్ని కనుక దర్శనం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు. విశేషంగా ఉంది కదా. పూనా చాలా. వెళ్తే మహారాష్ట్రలో చూడు, ముందు ఒకటి చెప్పుకున్నాం, అవును. అదేమిటి పర్లి. ఆ. ఇప్పుడు ఇది భీమశంకరం కూడా ఇక్కడే ఉంది. ఇదే కాదు, ఘృష్మేశ్వర్ అది కూడా ఇక్కడే ఉంది, ఓ మహారాష్ట్రలోనే ఉంది. దాని గురించి కూడా చెప్పుకుందాం మళ్ళీ. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.